హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను నా చిన్న కిచెన్‌ని మీకు చూపించాలి అనుకుంటున్నాను. యాక్చువల్‌గా మాది చాలా చిన్న కిచెన్ అండి. సింగిల్ బెడ్‌రూమ్ హౌస్ మాది. సో, కిచెన్ మాత్రం చాలా చిన్నగా వచ్చింది. ఒక 2 మెంబర్స్ ఉంటే నుంచుంటే సరిపోయేంత ప్లేసే ఉంటది. ఇక్కడ ఇది కిచెన్ విండో అనమాట. ఈ విండోలో నుంచి చల్లటి గాలి భలే వస్తా ఉంటది. ఇంకా తర్వాత ఆ గ్రీనరీ అటు బయట నుంచి చూడండి భలేగా కనిపిస్తుంది కదా! ఇంకా అటువైపు ఆ కారు ఉంది కదా! కారు పక్కనే అనమాట రోడ్డు. మెయిన్ రోడ్ ఎళ్ళడానికి దారి. అప్పుడప్పుడు చూస్తుంటాను హస్బెండ్ వచ్చేది లేనిది అని విండోలో నుంచి. తర్వాత ఇక్కడ నేను మనీ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ లేవగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తది గ్రీనరీ చూసినప్పుడు. ఇంకా నేను వీక్లీ వాటర్ అందులో చేంజ్ చేస్తూ ఉంటాను. ఆ మనీ ప్లాంట్ పైకనేది అలా విండోకి అల్లిచ్చి పెట్టుకున్నాను. ఇంకా అక్కడేమో నాకు కావాల్సిన పసుపు, కారం, ఉప్పు అవన్నీ పెట్టుకున్నాననమాట. తర్వాత ఇది కౌంటర్ టాప్, ఇది సింక్. స్టాండ్ కూడా పక్కనే పెట్టుకున్నాను. ఎందుకంటే అంట్లు కడిగేసేసిన తర్వాత వెంటనే స్టాండ్లో వేసేసుకోవచ్చు కాబట్టి పక్కనే ఉండేటట్టు పెట్టుకున్నాను. కిందేమో రైస్ డబ్బా. ఇది పైన మ్యాట్ ఉంది కదా, అది కిచెన్ ఆ కౌంటర్ టాప్ అంతా అసలు టైల్స్ లేవు. చాలా చూడడానికి అసలు బాగాలేదు. అందుకని చెప్పి నేను ఆ మ్యాట్ అనేది తెచ్చి వేసుకున్నాను. ఇక్కడ పైన చూసారు కదా, ఇక్కడ నాకు సామాన్ అయితే చాలా ఉన్నాయండి. అవి పెట్టుకోవడానికి అసలు ప్లేసే లేదు. అందుకే నాకు కావాల్సిన సామాన్ వరకే పైన కొంచెం అలా సర్దుకున్నాను. మిగతావి పైన మూట కట్టి పైన పెట్టించేసాను. ఇంకా కింద అలా సర్దుకున్నాను అనమాట అవసరమైన గిన్నెలు అవి. తర్వాత ఇక్కడ చూసారు కదా, అసలు నాకు కిచెన్ అయితే సరిపోలేదండి. కానీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి తప్పదు కాబట్టి ఇంకా అలా పెట్టుకున్నాను. సో, ఫైనల్గా ఇదండి నా చిన్ని కిచెన్. దాన్ని నేను చాలా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, ఇదన్నమాట. చెప్పండి నాకు కామెంట్స్లో ఏమైనా చేంజ్ చేస్తే బాగుంటుందా, ఇంకా ఏమైనా ఎలా ఉంది అని కూడా చెప్పండి నా కిచెను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.